జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 24వ తేదీ లేఖన భాగము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 9వ వచనం. అన్ని జనులకు అపోస్తుడవుటకు దేవుడు నాకు సామర్థ్యము కలగజేసెను. అవునండి, సువార్త ప్రకటించుటకు దేవుడు కొంతమందిని, సంఘము అభివృద్ధి పొందటానికి దేవుడు అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, సంఘ కాపర్లను, ఉపదేశకులను ఏర్పరచుకుంటాడు. అయితే పేతురు గారు ఏ విధంగా అయితే యూదులకి సున్నతి పొందిన వారికి అపోస్తుడు అవుటకు సామర్థ్యం కలిగజేసిన దేవుడు ఈ కృపావరాన్ని దేవుడే ఇచ్చాడు. అలాగనే ఒకప్పుడు సంఘాన్ని హింసిస్తున్న మరి అపోస్తులైన పౌలు గారిని కూడా అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి అపోస్తులుగా నియమించుకున్నాడు. అవును, అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆజ్ఞ. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలలో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మీమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని వాడుకునేదానికి దేవుడు కృపనిస్తాడు. అవును, సమరయ స్త్రీ సువార్త విన్న తర్వాత యేసు ప్రభు గురించి తెలియజేసి అనేక మందిని మరి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. అది అట్టి కృప దేవుడే మనకిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దెయ్యం పట్టిన వాడు కూడా సువార్త ప్రకటించాడు. దేవుడు నీకేం చేశాడు అది చెప్పటమే సాక్ష్యం. సాక్ష్యం ద్వారా సువార్త చెప్పవచ్చు. యేసు ప్రభువు నీకు చేసిన మేలును బట్టి నువ్వు సువార్త చెప్పవచ్చు. అట్టి కృప దేవుడే మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు చీకటిలో ఉన్న మనల్ని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురపరచుటకు దేవుడు నిన్ను వాడుకున్నాడు. తల్లి గర్భములోనే నిన్ను వాడుకున్నాడు. నువ్వు సువార్త చెప్పాలి, పరిచర్య చేయాలని ఈ దినం దేవుడు నీకు సామర్థ్యము కలగ చేశాడు. ఒప్పుకోవలసిన పాపము 11వ వచనము. కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడెను. కేఫా అంటే పేతురు గారు మరి అంతియోక సంఘం మొట్టమొదటిసారిగా అన్ని కలిసి మరి సంఘంగా ఏర్పడింది అంతియోకలోనే. అంతియోకలో సంఘంలో ఉన్న శిష్యులే మొదటిగా క్రైస్తవులు అనబడిరి. ఈ అంతియోకకు వచ్చినప్పుడు ఆ యొక్క సంఘములో అన్ని గ్రీకు వారు, యూదులు, రోమా వారు, సమరయులు, అనేక రకమైన జాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వారితో కలిసి అపోస్తులైన పేతురు గారు భోజనం చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యెరూషలేము నుంచి యాకోబు దగ్గర నుంచి పెద్దలు వచ్చారో, యూదులు వచ్చారో, వారు వచ్చినప్పుడు వారు కొంత మాయావేషం, ఎలాగంటే మనం సున్నతి పొందిన వాళ్ళం, మనం ప్రభువు నమ్ముకున్న ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి వేషధారణ చేత మోసపరిచారు. అప్పుడు పేతురు గారు వారి మాట విని వారితో కూర్చొని భోజనం చేస్తున్నాడు, కానీ మరి అందరితో కలిసి భోజనం చేయట్లా. అది చూసిన అపోస్తులైన పౌలు గారు పేతుని గద్దించాడు, ఎదిరించాడు. నాకంటే పెద్దవాడు, గొప్పవాడు, దేవుడి చేత ఏర్పరచబడిన వాడు అని కాదు, కానీ మనము అందరం ఒకటే. యేసుక్రీస్తు నమ్ముకున్న క్రైస్తవులందరం ఒకటే. యూదుని కూడా యేసే నమ్ముకోవాల్సిందే. యూదులు కూడా క్రైస్తవులు అవ్వాలి. ప్రపంచం మొత్తంలో ఏ జాతి అయినా సరే క్రైస్తవుడు అయినప్పుడే పరలోకానికి వెళ్తాం. మరి విశ్వాసం ద్వారా జరిగింది, కానీ సున్నత వల్ల కాదు కదా అని చెప్పి ఆయన గద్దించాడు. అవునండి, దేవుడు నన్ను గద్దిస్తాడు. మనకు తెలిసి చేసిన మనుషుల మాయల ద్వారా మనం ఇబ్బంది పడ్డా, మనం ఆ తప్పును తెలుసుకొని, ఆ పొరపాటును తెలుసుకొని
మళ్ళీ పశ్చాత్తాపడి దేవుడితో అంటుకట్టబడాలని, సమాధాన పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఆజ్ఞ 2వ వచనము, మరి అపోస్తులైన పౌలు గారు పరిచర్య దేవ దర్శనం ద్వారా వెళ్తున్నాడు. ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఆసియాలో వాక్యం వద్దన్నాడు. ఐరోపాకి వెళ్ళాలి అని దేవుడి చేత. అవును, మాసిదోనియస్తుడు అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 9వ వచనం, మరి మాసిదోనియస్తుడు ఒకడు వచ్చి మరి దర్శనములో మాకు వాక్యం చెప్పన్నట్టుగా దర్శనం కలిగింది. ఆ దర్శనం ప్రకారం వెళ్ళాడు. అవును, దర్శనం అంటే దేవుడు చెప్పిన మాట చేయటం. దేవుడు తన సంకల్పాన్ని దర్శనం ద్వారా తెలియచేస్తాడు. అవునండి, మరి పేతురు గారు దర్శించాడు. కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళమని, లేకపోతే వెళ్ళేవాడు కాదు. ఆకలవుతున్న సమయంలో పేతురు గారు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మరి భోజనంకి ఆకలి అవుతున్న సమయంలో కూడా ఆయన మరి మేడగదికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శించాడు. మరి ఆ దర్శనముని ఆలోచిస్తున్నప్పుడు 3 మనుషులు వచ్చారు. వాళ్ళతో కలిసి కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళటం, కొన్నేళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడటం, ఆత్మను పొందుకోవటం, అభిషేకం, అన్య భాషలతో దేవుణ్ణి మహిమపరిచారు. అవును, దేవుడు నిన్ను ఎలాగ పంపిస్తే, ఏ దర్శనం నీకు ఇచ్చాడో ఆ దర్శనం ప్రకారం వెళ్ళాలి. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడే ఫిలిప్పుని అన్నాడు, మరి అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో, నువ్వు ఆ యొక్క గాజా ప్రాంతానికి వెళ్ళు, అరణ్యంలోనికి వెళ్ళు అన్నాడు. వెళ్ళమన్నప్పుడు మరి ఆయన బయలుదేరాడు. 26వ వచనం బాగా గమనించండి. వెళ్ళిన తర్వాత ఆ రథం దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడు. అవునండి, అలా దైవ దర్శనం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు మరి దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. మనం చాలా మందికి మన కార్యాలు ఎందుకు జరగటం లేదంటే, మనకి దర్శనం లేదు, దేవుడు వాక్యం లేదు, వాగ్దానం లేదు, ఏమీ లేకుండా దేవుడు నాకు ఇవ్వలేదు అనకూడదు. ముందు దర్శనాన్ని పొందుకో, ముందు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకో. అప్పుడు ఆ చిత్త ప్రకారం చేస్తే దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలోనైనా కృపిస్తావు. సువార్త చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి సామర్థ్యమునిచ్చే దేవుడు, నీకు వందనాలు. అయ్యా, మేము అపరాధములుగా కాకుండా మా పాపముల చేత అపరాధం చచ్చిన స్థితిలో ఉన్నాం. తెలిసి కూడా ఒక్కోసారి పాపం చేస్తున్నాం. క్షమించి మళ్ళీ నీతో సమాధానం దయచేయండి నాయన. ఆజ్ఞ ప్రభా, నీ దైవ దర్శనం ప్రకారం దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేకుండా తిరుగుతారు. అవునైనా ఒక దర్శనం ప్రకారం మేము వెళ్ళినట్లుగా కృప చూపించండి. వింటున్న వారికి నీ కృప, నీ దయను అనుగ్రహించండి. వాళ్ళకి అవసరతలు, అక్కర్లు తీర్చండి. వాళ్ళు నీ సన్నిధిలో ప్రాధేయపడే కృప అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.